స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఓ అరుదైన ఫీట్ సృష్టించబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం SSMB 29లో మహేష్ తొలిసారి షర్ట్లెస్ యాక్షన్ సీక్వెల్స్లో కనిపించనున్నారు. గతంలో ఎందరో డైరెక్టర్లు మహేష్ను ఇలాంటి సీన్ కోసం ఒప్పించేందుకు ప్రయత్నించినా ఆయన ఎవ్వరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ రాజమౌళి మాయలో పడి మహేష్ ఈ కొత్త లుక్కు ఓకే చెప్పారు. ఈ సన్నివేశం షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు చిత్ర యూనిట్ వర్గాలు సమాచారం. మహేష్ సిక్స్ ప్యాక్ లుక్తో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సీన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. SSMB 29 మరో బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం కోసం మహేష్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, రాజమౌళి మాక్ యాక్షన్ సీన్స్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ ఈ కొత్త అవతారంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. యాక్షన్ థ్రిల్లర్ సినిమా వార్ 2 నుంచి సంచలన అప్డేట్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ చిత్రం దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగమైన ఈ మూవీ ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాకముందే నేరుగా టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేలోనే టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని, ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా లేదా నెలాఖరులో ఈ టీజర్ అభిమానులకు కానుకగా వస్తుందని బజ్ వినిపిస్తోంది. ఈ టీజర్తో ఎన్టీఆర్, హృతిక్ల డైనమిక్ లుక్ను ఆవిష్కరించే అవకాశం ఉందని టాక్. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. టీజర్ రిలీజ్పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత ఆసక్తికర ప్రాజెక్టుల్లో ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా స్థానం సంపాదించింది. ఇటీవల అధికారికంగా లాంచ్ అయిన ఈ చిత్రం అనిల్ రావిపూడి సిగ్నేచర్ ఎంటర్టైన్మెంట్స్తో ప్రేక్షకులను అలరించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 22 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం UK టూర్లో ఉన్న చిరంజీవి భారత్కు తిరిగి రాగానే చిత్ర యూనిట్తో సమావేశమై కీలక సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ షూట్తో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో నయనతార, క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇది సినిమాకు మరో హైలైట్గా నిలవనుంది. మెగాస్టార్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు ఈ భారీ ఎంటర్టైనర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. YVS చౌదరి దర్శకత్వంలో నూతన నటులతో కొత్త చిత్రం రూపొందుతోంది. నందమూరి తారక రామారావు హీరోగా, వీణ ప్రత్యేక అతిథులతో పాటు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. యలమంచిలి గీత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రం ద్వారా నందమూరి తారక రామారావు, వీణారావులు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. సినిమా హైలైట్గా భావిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. AM రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సక్సెస్ తర్వాత నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఫోకస్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన నాని త్వరలో షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాకు సంబంధించి సంచలన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. హీరోయిన్గా యంగ్ బ్యూటీ కయాదు లోహర్ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. తమిళ చిత్రం డ్రాగన్లో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కయాదు ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టనుంది. అంతేకాదు మరో స్టార్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు బజ్ వినిపిస్తోంది. ఈ వార్తలపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. నాని, శ్రీకాంత్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.